లాస్ట్ వీడియో పార్ట్ 1లో కెమికల్ రియాక్షన్ ప్రాసెస్ అండ్ దానిని వర్డ్ ఈక్వేషన్గా ఎలా రాయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్ ఎలా రాయాలి, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. కెమికల్ ఈక్వేషన్ రాయాలంటే కెమికల్ నేమ్ యొక్క కెమికల్ ఫార్ములా తెలిసి ఉండాలి కదా. కెమికల్ ఫార్ములాస్ కోసం సైడ్లో ఇచ్చిన టేబుల్ని అబ్జర్వ్ చేయండి. మెగ్నీషియం రియాక్షన్లో వర్డ్ ఈక్వేషన్ని కెమికల్ ఈక్వేషన్గా చేంజ్ చేసినప్పుడు కెమికల్ ఈక్వేషన్ని Mg+O2 ఈజ్ = MgO అని రాస్తాం. హియర్ మెగ్నీషియం కెమికల్ ఫార్ములా Mg, ఆక్సిజన్ కెమికల్ ఫార్ములా O2 అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ కెమికల్ ఫార్ములా MgO. Now word equation becomes chemical equation. Words becomes symbolic chemical formulas. What is a chemical equation? Represent a chemical reaction using symbols and formulas of reactants and products. Reactants and products యొక్క సింబల్స్ అండ్ ఫార్ములాస్ని యూజ్ చేసి కెమికల్ రియాక్షన్ని రిప్రజెంట్ చేయడాన్ని కెమికల్ ఈక్వేషన్ అని అంటాం. ఇంతకుముందు చెప్పుకున్న మెగ్నీషియం రియాక్షన్నే దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో వర్డ్ ఈక్వేషన్ పార్ట్స్ చెప్పుకున్నాం కదా. రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్, యారో, ప్లస్ సైన్ అండ్ కోఎఫిషియెంట్స్, ఈ పార్ట్స్ అన్నీ కూడా కెమికల్ ఈక్వేషన్లో కూడా అలానే వస్తాయి. ఇక్కడ 2mg 2mgO అనే నెంబర్ వచ్చింది కదా. ఇలా ఈక్వేషన్స్లో వచ్చిన నెంబర్స్ని కోఎఫిషియెంట్స్ అని అంటాం. ద వర్డ్ ఈక్వేషన్ కెన్ బి రిటెన్ యాజ్ Mg+O2 is = MgO. Count and compare the number of atoms of each elements on the LHS and RHS of the arrow. Both side ఉన్న ఆటమ్స్ని కౌంట్ చేస్తే అవి రెండు సమానంగా ఉన్నాయా, లేవు కదా. LHSలో ఆక్సిజన్ ఆటమ్స్ 2 ఉన్నాయి, RHSలో ఆక్సిజన్ ఆటమ్స్ 1 ఉంది. The equation is unbalanced because the mass is not the same on both sides. Such a chemical equation called skeletal equation. ఇలా బ్యాలెన్స్ కాకుండా ఉండే ఈక్వేషన్ అన్బ్యాలెన్స్ ఈక్వేషన్ ఆర్ skeletal equation అని అంటాం. ఇట్ షోస్ వాట్ రియాక్ట్. ఈ స్కెలిటల్ ఈక్వేషన్ ఏ కెమికల్స్ రియాక్ట్ అవుతాయి, ఫైనల్గా ఏ కెమికల్స్ ఫామ్ అవుతాయి అని మాత్రమే తెలియజేస్తుంది. According to law, conservation of mass rule, we should balance it. It is the golden rule of chemistry. Conservation of mass rule, skeletal equation ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ గా మార్చి రాయాలని చెప్తాను. What is mass rule? Mass can neither be created nor destroyed in a chemical reaction. ఇలా ఏం చెప్తుందంటే మాస్ ఎక్కడ సృష్టించబడదు, గాలిలో ఎక్కడ మాయమైపోదు, పక్కా లెక్క ప్రకారం అలానే ఉంటుంది. ఒక ఈక్వేషన్ని తీసుకున్నప్పుడు రియాక్టెంట్స్లో ఎన్ని ఆటమ్స్ అయితే ఉంటాయో అన్ని ఆటమ్స్ ప్రొడక్ట్స్లో ఉండాలి. దిస్ ఈజ్ ద రూల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లెట్స్ బ్యాలెన్స్ దిస్ స్కెలిటల్ ఈక్వేషన్. లాస్ట్ వీడియోలో ఐరన్ నైల్ హ్యూమిడిటీకి ఎక్స్పోజ్ అయినప్పుడు దానిపై రస్ట్ ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కదా. ఆ సెంటెన్స్కి సంబంధించినదే ఈ ఈక్వేషన్. Fe అంటే ఐరన్, H2O వాటర్, Fe3O4 ఐరన్ ఆక్సైడ్ అంటే నెయిల్ పై ఫామ్ అయ్యే రస్ట్, అండ్ H2 హైడ్రోజన్ గ్యాస్. ఈ ఈక్వేషన్ ని అబ్జర్వ్ చేయండి. ఆటమ్స్ ఆర్ నాట్ సేమ్ బోత్ సైడ్ ఆఫ్ ద యారో. ఫెరస్ ఎలిమెంట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఒకే ఆటమ్ ఉంది, రైట్ సైడ్ 3 ఆటమ్స్ ఉంది. హైడ్రోజన్ బోత్ ఆర్ సేమ్. ఆక్సిజన్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది, రైట్ సైడ్ 4 ఆటమ్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ లో ఫెరస్ ఆటమ్స్ 2 ఎక్స్ట్రాగా ఫామ్ అయినాయి, ఆక్సిజన్ ఆటమ్స్ 3 ఎక్స్ట్రాగా ఫామ్ అయినాయి. అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ మాస్ రూల్, లెట్స్ బ్యాలెన్స్ ఇట్. డ్రా బాక్సెస్ అరౌండ్ ఈచ్ ఫార్ములా, డోంట్ చేంజ్ ఇన్సైడ్ ద బాక్సెస్. ఫస్ట్ ఫార్ములాస్ చుట్టూ ఇలా బాక్సెస్ గీసుకోవాలి. బాక్సెస్ గీసిన తర్వాత బాక్స్ లోపల ఉన్న ఫార్ములాస్లో ఎలాంటి మార్పు చేయకూడదు. లిస్ట్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ టేబుల్ ఫార్మాట్. టేబుల్ ఫస్ట్ కాలంలో ఈక్వేషన్లో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని రాసుకోవాలి. సెకండ్ కాలంలో రియాక్టెంట్స్ ఆటమ్స్ నెంబరు, థర్డ్ కాలంలో ప్రొడక్ట్స్ ఆటమ్స్ నెంబరు రాసుకోవాలి. ఈ టేబుల్ను అబ్జర్వ్ చేయండి. రియాక్టెంట్స్లో ఫెరస్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ టేబుల్లో 1 రాసినాం. అలాగే ప్రొడక్ట్స్లో Fe3 అంటే 3 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టేబుల్లో 3 రాసుకున్నాం. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ని కూడా ఇలాగే రాయాలి. స్టెప్ 3, టు స్టార్ట్ బ్యాలెన్సింగ్ విత్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఇట్ మే బి ఏ రియాక్టెంట్ ఆర్ ఏ ప్రొడక్ట్. ఈక్వేషన్లో ఏ ఎలిమెంట్లో అయితే ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్ను ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. మనం తీసుకున్న ఈక్వేషన్లో ఆక్సిజన్ ఆటమ్స్ ఎక్కువ ఉన్నాయి కావున ఫస్ట్ ఆక్సిజన్ ఎలిమెంట్ నుంచి బ్యాలెన్స్ చేద్దాం. ప్రొడక్ట్స్లో ఎక్కువ ఉన్నాయి, రియాక్టెంట్స్లో తక్కువ ఉన్నాయి కావున రియాక్టెంట్స్లోని ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేద్దాం. బ్యాలెన్స్ చేయడానికి రూల్ ఏంటి? వి షుడెంట్ చేంజ్ ఇన్సైడ్ ద బాక్సెస్ కాంపౌండ్స్. బాక్స్ లోపల ఉన్న కాంపౌండ్స్ ఏవి మార్చడానికి వీలు లేదు. అంటే బాక్స్ లోపల ఉన్న H2Oని
కింద అండర్లైన్ చేసి చూపిస్తున్న విధంగా H2O4గా కానీ H2O టోటల్ 4గా కానీ చేంజ్ చేసి రాయకూడదు. బాక్స్ బయట కోఎఫిషియెంట్స్ అంటే నంబర్స్ రాస్తూ బ్యాలెన్స్ అయ్యే విధంగా మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, LHSలో 1 ఉంది, RHSలో 4 ఉన్నాయి. ఈ రెండు సమానం కావాలంటే ఏం చేయాలి? వీటిని బ్యాలెన్స్ చేయడానికి స్మాలెస్ట్ హోల్ నెంబర్స్ని యూజ్ చేయాలి. కావున ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే LHSలో 4, RHSలో 4 బ్యాలెన్స్ అయింది కదా. బ్యాలెన్స్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ Fe + 4H2O Fe3O4 + H2 వస్తుంది. ఈ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో ఆక్సిజన్ మాత్రమే బ్యాలెన్స్ అయ్యింది. 4తో మల్టిప్లై చేయడం వల్ల hydrogen atoms again unbalanced. In this equation, ferrous and hydrogen atoms are still not balanced. ఈ ఈక్వేషన్ కొద్ది పార్ట్ వరకు మాత్రమే బ్యాలెన్స్ అయ్యింది. ఇలా పాక్షికంగా బ్యాలెన్స్ అయిన ఈక్వేషన్ ని పార్ట్లీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని అంటాం. స్టెప్ 4లో హైడ్రోజన్ ఆటమ్ ని బ్యాలెన్స్ చేద్దాం. టేబుల్లో రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క సంఖ్యను రాసుకుందాం. ఇక్కడ 8, 2 వచ్చింది. రెండు సమానం కావాలి కావున 2ని 4తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. Now both are same. Then we get this partly balanced equation. Now hydrogen and oxygen atoms are balanced. In this equation, ferrous atoms are still not balanced. Let us balance how to do that. ఫెర్రస్ ఎలిమెంట్ యొక్క రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్లో ఉన్న ఆటమ్స్ సంఖ్యను టేబుల్లో రాసుకుందాం. ఇవి రెండు ఈక్వల్ కావాలంటే 1ని 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. Finally, we get this equation. We count atoms of each element on both sides of the equation. ఈ ఈక్వేషన్లో బోత్ సైడ్స్ ఉన్న ఆటమ్స్ని కౌంట్ చేస్తే ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈక్వేషన్లో బోత్ సైడ్స్ ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ అన్నీ ఈక్వల్ అయ్యాయి. నవ్ ఇట్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం చేసిన ప్రాసెస్ అంతా ఒక్కసారి రీకాల్ చేద్దాం. ఫార్ములాస్ చుట్టూ ఫస్ట్ బాక్సెస్ డ్రా చేసాం. ఈక్వేషన్లో ఉన్న ఆటమ్స్ని టేబుల్లో లిస్ట్ చేసాం. ఆటమ్స్ బ్యాలెన్స్ చేయడానికి స్మాలెస్ట్ హోల్ నెంబర్స్ కోఎఫిషియెంట్స్ ఇస్తూ వెరిఫై చేసాం. ఇలా కోఎఫిషియెంట్స్ రాస్తూ బ్యాలెన్స్ చేయు పద్ధతిని హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అని అంటాం. ఏ ఎలిమెంట్లో అయితే ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్ నుంచి బ్యాలెన్స్ చేయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం అర్థమై ఉంటుంది అనుకుంటా. మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ బ్యాక్కి పాస్ చేసి మరోసారి చూడండి. నో ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ దిస్ ఈక్వేషన్ అబౌట్ దేర్ ఫిజికల్ స్టేట్స్. ఈ ఈక్వేషన్లో రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ యొక్క ఫిజికల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అంటే అది లిక్విడా, గ్యాసా, సాలిడా అని ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు. ఆ ఇన్ఫర్మేషన్ కోసం కెమిస్ట్రీలో కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్ యూజ్ చేసి ఫిజికల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. సబ్స్టియన్స్ సాలిడ్ అయితే దానిని S లెటర్తో సూచిస్తాం. మెగ్నీషియం రిబ్బన్ తీసుకుంటే అది ఘనపదార్థం కావున దాని ముందు S అని రాస్తాం. వాటర్ లాంటి లిక్విడ్స్ తీసుకున్నప్పుడు వాటిని L లెటర్తో ఇండికేట్ చేస్తాం. హైడ్రోజన్, ఆక్సిజన్ లాంటి గ్యాసెస్ తీసుకున్నప్పుడు వాటి మీద G అనే లెటర్ని యూజ్ చేస్తాం. ఒకవేళ సబ్స్టియన్సెస్ అక్వియస్ అయినప్పుడు దానిని AQతో మెన్షన్ చేస్తాం. అక్వియస్ అంటే నీటిలో షుగరు లేదా సాల్ట్ లాంటి పదార్థాలు కలిపినప్పుడు అవి వాటర్లో కలిసిపోతాయి, కరిగిపోతాయి. అలా కరిగిపోయిన ద్రావణాన్ని ఆక్వియస్ అని అంటాం. ప్రెసిపిటేట్ అయితే యారోని డౌన్ సైడ్ వైపు చూపిస్తాం. గ్యాస్ ఎవల్యూషన్ జరిగినప్పుడు యారోని పైకి చూపిస్తాం. హీట్ సప్లై అయినప్పుడు దాన్ని డెల్టాతో మెన్షన్ చేస్తాం. గ్యాస్ రియాక్టెంట్స్లో ఉన్నప్పుడు దాని ముందు అప్ సైడ్ ఉన్న యారోతో మెన్షన్ చేయకూడదు. ఎందుకంటే రియాక్టెంట్స్లో గ్యాస్ రిలీజ్ అవ్వదు. ప్రొడక్ట్స్లో మాత్రమే గ్యాస్ ఎవల్యూషన్ జరుగుతుంది కావున అక్కడ యారో సింబల్తో మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఈ సింబల్స్ని మన ఈక్వేషన్లో రాసుకుందాం. ఫెర్రస్ అంటే ఐరన్ నైల్ సాలిడ్ కదా, అందుకు దానిని Sతో మెన్షన్ చేసాం. H2O వాటర్ ఇక్కడ లిక్విడ్ Lతో మెన్షన్ చేయాలి, కానీ Gతో మెన్షన్ చేశారు. మనం ఇక్కడ ఐరన్ నైల్ను వాటర్లో ఉంచలేదు, కానీ తేమ వాతావరణంలో మాత్రమే ఉంచాము. హ్యూమిడిటీలో ఉన్న వాటర్ స్టీమ్ అంటే నీటి ఆవిరి నేలపై రియాక్షన్ జరిపి దానిపై ఫెరస్ ఆక్సైడ్ ఏర్పరుస్తుంది. ఇక్కడ ఉన్న H2O లిక్విడ్ కాదు, అంటే వాటర్ స్టీమ్ గ్యాస్ కదా, అందుకే దానిని Gతో మెన్షన్ చేశారు. Fe3O4 రస్ట్, S సాలిడ్. రస్ట్ ఫామ్ అయిన తర్వాత H2O స్టీమ్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ బయటకు రిలీజ్ అవుతుంది. సో హియర్ మెన్షన్డ్ H2 గ్యాస్. ఇలా సింబల్స్ని యూజ్ చేస్తూ కెమికల్ రియాక్షన్లో ఉన్న సబ్స్టియన్సెస్ యొక్క స్టేట్ గ్యాస్, లిక్విడ్, సాలిడ్, ఆక్వియస్ అనే విషయాల్ని తెలుసుకొనవచ్చు.
Sometimes we need mention some conditions in the chemical equation like temperature, pressure and catalyst. మనకు ఫోటోసింథసిస్ రియాక్షన్ తెలుసు. అది సన్లైట్, క్లోరోఫిల్ ఉన్నప్పుడు మాత్రమే ఆ రియాక్షన్ జరుగుతుంది. దీస్ ఆర్ కండిషన్స్, నాట్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్. ఈ కండిషన్స్ని యారో పైన కానీ కింద కానీ మెన్షన్ చేసి రాస్తాం. ఇక్కడ ఇంకో ఈక్వేషన్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఈ రియాక్షన్ 340 అట్మాస్ఫియర్ ప్రెషర్ వద్ద జరుగుతుంది. ఇలా కొన్ని స్టెప్స్లో కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తాం. అయితే ప్రతిసారి కెమికల్ స్టేట్స్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ స్టేట్స్ మెన్షన్ చేయండి అని చెప్పినప్పుడు మాత్రమే ఈ స్టేట్స్ అన్నీ రాస్తాం, లేదంటే బ్యాలెన్స్ చేసి రాసేస్తే సరిపోతుంది. మీరు ఇలాంటి ఈక్వేషన్స్ ఇంకొన్ని తీసుకొని బ్యాలెన్స్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దీని కంటిన్యూస్ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మేము చేసే వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే ఖుషి ట్యుటోరియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు, సందేహాలను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. Thanks for watching. Please like, share, comment and subscribe Kushi Tutorial channel.